ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం మార్చ్ 15, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు అనేకమైన సంగతులు తెలియజేస్తూ ఇక మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా మీరు ఏది అడిగితే అది అనుగ్రహింపబడుతుందనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా ఇదివరకు మీరేమి నా పేరున అడగలేదు, అంటే ప్రభు పేరట వారు ఏమీ అడగలేదు. దేవునికి ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన ద్వారా వారు నేరుగా దేవునికే అడిగేవారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువు మరణాన్ని జయించిన తర్వాత ఆయన పేరట ఏది మీరు అడుగుతారో తండ్రి అది మీకు అనుగ్రహిస్తారు. మనం శిష్యులని చూసుకున్నట్లయితే వారు భౌతికమైన విషయాల గురించి ఏది తండ్రి దగ్గర అడగలేదు, ఏది ప్రభు పేరట అడగలేదు. ప్రతిదీ కూడా ప్రభువును బయలుపరచడానికి, తండ్రిని మహిమపరచటానికే వారు అనేకమైన స్వస్థత వరాలు అనేవి, లేదంటే దేవుని సత్కార్యములకు, సంఘ స్థాపనకు, సువార్త విషయమై, అయితే బోధ విషయమై వారు దేవుని దగ్గర ఇవులను పొందుకున్నట్లుగా, ఆ శక్తిని పొందుకున్నట్లుగా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును వారు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము. మనము అడిగేది ఏదైనా సరే దేవుడు ఇచ్చారు అనే నమ్మకాన్ని బట్టి మనము ఆ యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, భౌతికమైన విషయాలు అనేవి దేవుడు మన సామర్థ్యానికి విడిచిపెట్టారు. అంతేకాదు ఆయన మనకు సహాయం చేయకుండా ఉండరు. మనకి ఏది మేలైనదో, ఏది మనకి ఇవ్వాలో అనేది దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచినవి మనకు అనుగ్రహిస్తారు. మనము దేవుడు మేము అడిగాము ఆయన మాకు ఇవ్వలేదు అనే యొక్క అపనమ్మకాన్ని కలిగి ఉండకూడదు. మీరు అడిగింది పొంది ఉన్నారని నమ్మండి అనే దేవుడి వాక్యం సెలవిస్తున్నట్లుగా మనము ఏదైతే మనకు అవసరతలు ఉన్నాయో అవి దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నారు, అవి మాకు దేవుడు అనుగ్రహిస్తారు అనే నమ్మకం, విశ్వాసాన్ని బట్టే మనం దేవుడిని అడగాలి. అంతకంటే ఎక్కువగా దేవుని ఫలింపును అడగాలి. ప్రభు సెలవిస్తున్నారు కదా, మీరు ఏది అడిగినా తండ్రి మీకు అనుగ్రహిస్తారు. అయితే మీరు ముందు నాలో ఫలించండి, ఆ ఫలమును అధికం చేసుకోండి అని అంటారు. ఎందుకంటే మీరు నన్ను నియమించుకోలేదు, నేనే మిమ్మల్ని నియమించుకొని ఏర్పరచుకున్నాను అని అన్న మాటకు తగినట్లుగా శిష్యులైతే ఉండట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా అలానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. భౌతికమైనవి, అశాశ్వతమైనవి అడిగి మనం పొందుకునే కంటే శాశ్వతమైనవి, ఉన్నతమైనవి, దేవుడు మన కోసం దాచిపెట్టినవి, మనకు అవి నిత్యత్వంలో దొరికేవి అడిగి పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.